చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది అధికారులను బదిలీ చేసింది బాబు ప్రభుత్వం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లను ప్రభుత్వం జేఈడీకి అటాచ్ చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. అనిల్ కుమార్ సింఘాల్ ను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ ను అపాయింట్ చేశారు. ఇక ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ కు పోస్టింగ్ ఇచ్చారు. సిఆర్డీఏ కమిషనర్ గా కాటంనేని భాస్కర్ కు అవకాశం ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. మల్లికార్జున్, బదిలీలు, నియామకాలు, వీటి గురించి డీటెయిల్స్ ఏంటి? చాలా కసరత్తు అయితే చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పుకోవచ్చు. దాదాపుగా 3-4 రోజులకు కూడా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కసరత్తు అయితే చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వైసీపీకి అంటగాగిన ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వారిలో ముగ్గురిని ఈ జిఐడికి కూడా రిపోర్ట్ చేయాలంటూ కూడా ఈ జీవోలో కూడా పేర్కొనడం జరిగింది. అందులో చూసుకుంటే ప్రధానంగా ముగ్గురు ఎవరైతే ఉన్నారో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, అలాగే ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్, దాంతోపాటు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ముగ్గురిని కూడా జిఐడికి రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది ఐఏఎస్లు అయితే బదిలీ చేయడం జరిగింది. మనం ఒకసారి ఆ బదిలీకి సంబంధించి చూసుకుంటే కనుక శశిభూషణ్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఆయన ఈ సంబంధించి చూసుకుంటే కనుక ఇటు ఇరిగేషన్ శాఖలో కూడా పనిచేసిన పరిస్థితి. ఈరోజు దగ్గరుండి పవన్ కళ్యాణ్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా అక్కడే ఉన్న శశిభూషణ్ కూడా ప్రత్యేకంగా అక్కడే ఆ ఫైల్స్కి సంబంధించిన అంశాలపై కానీ ఫైన్స్ తీసుకునే అంశాల్లో కానీ ప్రత్యేకంగా ఆయన అక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపించింది. ఆయన్ని ఏదైతే పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అక్కడ నియమించడం జరిగింది. అలాగే బి రాజశేఖర్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే గోపాలకృష్ణ ద్వివేదిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే అనిల్ కుమార్ సింఘాల్ను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే సిద్ధార్థ్ జైన్ను సివిల్ సప్లైస్ కమిషనర్గా నియమించడం జరిగింది. అలాగే సౌరభ్ గౌర్ను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే కోన శశిధర్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా కూడా నియమించడం జరిగింది. అలాగే బాబు ఏని ఉద్యాన మత్స్యశాఖ సహకార శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే కాటాని భాస్కర్ను సిఆర్డీఏ కమిషనర్గా నియమించడం జరిగింది. అలాగే ప్రద్యుమ్ను సీఎం సెక్రటరీగా కూడా నియమించడం జరిగింది. అలాగే ఎం జానకిని ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే ఎంఎం నాయక్ను పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. అలాగే ప్రవీణ్ కుమార్ను గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండిసి ఎండీగాను పూర్తి అదనపు బాధ్యతలతో నియమించడం జరిగింది. అలాగే తిరుపతి కలెక్టర్గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. అలాగే మురళీధర్ రెడ్డిని జిఐడికి రిపోర్ట్ చేయాలని, అలాగే వి వినయ్ చంద్రన్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా మొత్తం ఇలాగ ఐఏఎస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే ఒక మార్కు చూపించేందుకు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు అయితే బదిలీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే అంటకాగి ఉన్నారో వారిని అయితే జిఐడికి రిపోర్ట్ చేస్తూ కూడా కీలక జీవో అయితే విడుదలయ్యడం జరిగింది. రేఖ అప్పుడు వ్యాఖ్యలు చేయటం జరిగింది, ఇప్పుడు కూడా వ్యాఖ్యలు చేయటం, అప్పటికి అచ్చెన్నాయుడు కూడా మార్నింగ్ అనటం జరిగింది. అప్పుడు ఎవరైతే అధికారులు అలా ప్రవర్తించారో వాళ్ళని వదలమని చెప్పి కూడా అన్నారు. సో వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ బదిలీలు జరిగాయి. పూర్తి ప్రక్షాళన చేసే దిశగా కూడా ఈ బదిలీలు జరిగాయి అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ప్రజా నిర్ణయాలు వ్యతిరేకంగా తీసుకున్నందుకు ఆ అధికారులు బాధ్యత వహిస్తారంటూ కూడా ప్రతిసారి ఇటు ఎన్డీఏకి సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిసారి చంద్రబాబు కానీ ఎన్డీఏకి సంబంధించిన నేతలు కానీ ప్రతిసారి చెప్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశం నిర్వహించడం, ఆ సమావేశంలో కూడా కీలకంగా వ్యాఖ్యలు చేయడం, ప్రతి డిపార్ట్మెంట్ అనేది ఇబ్బందికరంగా మారింది, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, దాంట్లో అధికారులకు
ప్రధాన బాధ్యత అనేది ఉంది. కానీ వారు కూడా ఇటు అంటకాగిన పరిస్థితి కూడా ఉంది, వారి పర్ఫార్మెన్స్ కూడా బాగోలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆయన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేశారో పూర్తి కసరత్తు అయితే ప్రతి డిపార్ట్మెంట్ని నేను గాడిలో పెడతాను, పూర్తి అడ్మినిస్ట్రేటర్ను మళ్ళీ అమల్లోకి తీసుకొస్తాను, పూర్తిగా ప్రక్షాళన చేస్తానంటూ ఆయన చెప్పిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అంటే 4-5 రోజులు పైగా కూడా ఆయన పూర్తిగా ఈ ఐఏఎస్ల బదిలీకి సంబంధించి కసరత్తు అయితే చేసినారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఎవరైతే అంటకాగి ఉన్నారో అంటే గత ప్రభుత్వం పార్టీతో అంటకాగి ఉన్న ఐఏఎస్లు మొత్తం జిఏడికి రిపోర్ట్ చేసే విధంగా 3 అధికారులు ఇప్పుడు 19 మంది ఐఏఎస్లు బదిలీ అయితే జరిగింది. దాంట్లో 3 ఎవరైతే ఉన్నారో 3 అధికారులను జిఏడికి రిపోర్ట్ చేయడం, మిగతా 16 మందికి అయితే పోస్టింగ్ కీలక శాఖల పోస్టింగ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రేఖ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.